సర్వ కృపానిధియగు ప్రభు నామములో మరి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా ఆరంభిస్తూ మరి ఆత్మీయ అనుభవాల్ని, ఆ, ఆత్మీయ స్నానాలు, తర్వాత దానియేలు జీవితాన్ని, స్నేహితుల జీవితాన్ని, రెండు ఆత్మీయంగా మనకి చాలా ఉపయోగకరంగా ఉండే భావాల్ని పంచుకుందామండి. మరి ఈ ఈ మాటల్లో, బంగారు పరిగ మాటల్లో, నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధపడవద్దు కానీ నీకోసం భగవంతుడు ప్రభువు నేడు అనుసరించాడు. నేడే రక్షణ దినము. నేడు మనం ఎన్నో విషయాలు మనం స్తుతించగలము, సాధించగలం. అది మనం గుర్తుపెట్టుకుందాం. మంచితనము అది ఒక ఆత్మవరాల్లో ఒకటి, ఆత్మఫలాల్లో ఒకటి కదా. అది తీయని పండు లాంటిది, ఎంత తిన్నా రుచిగా ఉంటుంది. చెడుతనము విషము లాంటిది, కొంచెం తిన్నా మనిషిని నాశనం చేస్తుంది కదా. మరి జీవితంలో మంచి రోజులు చూడాలంటే మరి మరి ఎంత భక్తితో బతకాలో, చెడ్డ రోజులు దాటుకుంటూ వెళ్లాల్సిందే. అందుకనే ఓపిక, ధైర్యము, కృషి, పట్టుదల కావాలి. దానికోసం మనం ప్రభు మీద ఆధారపడటం మనకు చాలా అవసరం. మరి జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది కదా. తట్టుకొని నిలబడితే చాలు. మళ్ళీ జీవితంలో ఇంద్రధనస్సు విరేక మానదు. ఇంద్రధనస్సు మనకి జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాల్ని, నిబంధనని గుర్తు చేస్తుంది. డబ్బు చాలా మందికి ఉంటుంది కానీ పెట్టే మనసు కొందరికే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. నిజ భక్తులకు, విశ్వాసులకు అర్థం చేసుకునే ప్రేమ ప్రభు ప్రేమను బట్టి వస్తుందండి. అయితే ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపత్తులు ఇస్తాడని నిజమైతే లోకంలో కూటిగట్లేని వాళ్ళు ఎందరో తిండి లేక ఉపవాసాలే ఉంటున్నారు కదా. కానీ ఉపవాసం అంటే ఏంటంటే అన్నానికి లోటు చేసుకుంటాం కాకుండా మరి చెడుని త్యజిస్తూ మంచిని పెంచుకోవడమే ఉపవాసం. అయితే పైకి దేవుని లోపల శాపదార్థాలు, పైకి ప్రేమ, లోపల ద్వేషం, పైకి మనిషితత్వము, లోపల రాక్షసత్వంతో ఈ లోకంలో వ్యక్తిత్వాలు అలా ఉంటాయి. అందుకనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమును, లోకాశలకు అతీతంగా విశ్వాసి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి. అనుకోలేకపోతే అందం కూడా వికారంగా, అసహ్యంగా ఉంటుంది కదా. మనిషిలో గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలో ఉండదు కానీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నమ్మదగిన దేవుని ఆశ్రయించడంలోనే మనం అన్నీ సాధించగలం. సాటి వారికి సహాయం చేయలేని వారు భగవంతునికి ఎంత పూజలు, ఎంత ప్రేమించినా అవి అర్థమే. సాటి వారికి దీనివల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని గుర్తుపెట్టుకోవాలి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వాళ్ళు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో రాణిస్తారు. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. నటనలోనే జీవితం సాగిపోతుంది. ఈ లోకం అంతా నటన అని బైబిల్ కూడా చెప్తుంది కదా. అయితే ఈ దినాన్న మరి దానియేలు జీవితంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో జరిగిన అనుభవాల్ని ఒక భక్తులు చాలా చక్కగా వివరించారు. మరి ఆయన నిజంగానే మనకు ఆత్మీయంగా మన హృదయాలు తెరవబడాలి. మన ప్రతి వాక్యాన్ని గ్రహించుకోవాలి. మరి ఒక విధంగా మరి నెబుకద్నెజర్ కాలంలో ఒక పెద్ద ప్రతిభను పెట్టి దాన్ని దాన్ని నమస్కరించమని చెప్తూ ఉంటే ఆ బాబిలోన్లో విగ్రహాలు సాగిలు పడలేదు. వాళ్ళందరూ చాడీలు చెప్తారు. ఇదిగో ఇక షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ఏ రకంగా కూడా సాగిలు పట్టలేదు అని చెప్పి అయితే వాళ్ళు నిందించాలని చెప్తారు. అప్పుడే మరి మీకు మా మా తిండి తింటున్నారు, మేము ఉద్యోగం ఇచ్చాము, అన్ని వస్తువులు అనుభవిస్తున్నారు, మీరు ఇలాగ ఉంటారా అని ఆయన రాజుకి చాలా కోపం వస్తుంది. కానీ ఇవన్నీ వస్తువులు అన్నీ అనుభవించేటప్పుడు గేహజీలాగా పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు నిర్భరంగా ఉన్నారు. ఏ రకంగా వారు లోబడలేదు, రోషంగానే భక్తితో ఉన్నారు. అగ్నిగుండాలని ఇంకా 7 రెట్లు ఎక్కువ చేసేసారు. వారి అన్నీ మరి వస్త్రాలు తీయకుండా దాంట్లో పడేయండి అని చెప్పగానే బలాఢ్యులకు ఆజ్ఞ ఇచ్చారు. లోపల త్రోసే కానీ 4వ వ్యక్తికి కనిపించాడు కదా. ఎంతమంది వేశారు అంటే 3 అన్నారు. ఎవరయ్యా 4వ వ్యక్తి అనగానే నమ్మిన రక్షించిన క్రీస్తు అన్నాడు.
అది రాజు కళ్ళు దులుపుకొని చూసుకుని ఆశ్చర్యపడ్డాడు. నిజమైన దేవుడు, రోషం గల దేవుడు అని మళ్ళీ ఒక చక్కటి మళ్ళీ శాసనం చేసేసాడు. బహిరంగంగా సాక్ష్యం చెప్పిన వీళ్ళని బట్టి వెంటనే రాజు ఆశ్చర్యపడి, రక్షించుటకు సమర్థుడు ఈ దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే గొప్ప దేవుడని, మరి వేరే వాళ్ళని కొలవకూడదని శాసనం చేశారు. నిజంగానే మరి ఈ రకంగా దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని అందరికీ శిక్షిస్తామని కూడా చెప్తారు. మరి దానియేలు 3వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది. బబులోను సంస్థానంలో హెచ్చరించాడు. హై స్టేటస్లో గొప్ప పోస్టులోకి వెళ్ళారు వాళ్ళు. దేవుళ్ళు స్థిరంగా నిలబడి మరి నిజంగానే వీళ్ళు సత్యకు నిలబడ్డారు, వారు సహించారు. అందుకనే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. కాబట్టి మనం కష్టానికి సహించి ధైర్యంగా నిలబడితే ప్రభు మనల్ని కూడా హెచ్చిస్తాడు. వాళ్ళు ఆ స్థానంలో చాలా వాళ్ళని గొప్పగా చేసిన అనుభవాలు ఉన్నాయి. మరి రాజుగారు ఎంతో ధైర్యంగా ఉండగలిగారు. ఎలా అంత ధైర్యంగా ఉండగలరని ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన అనుభవం ఏంటంటే, దేవుడు కాపాడని నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, భక్తిలో విశ్వాసంలో దృఢంగా ఉండేవాడు, ఆయనే దానియేలు. 3 సార్లు దేవుడే బహుప్రియుడు అని చెప్పాడు. వారు చెప్పింది ఏంటంటే, కళాభావం కూడా మర్చిపోతే ఆ జ్యోతిష్కులందరూ, మంత్రకాళ్ళందరూ కూడా వాళ్ళు పిలిపించి అడిగితే కళ కూడా మర్చిపోయాం అనగానే, మీరు చెప్పలేకపోయారంటే కొద్ది సమయం ఇస్తాను, మీరు అందరినీ నేను శిక్షిస్తానని చెప్పేటప్పటికి ఆ రాజదేహ సంరక్షకులందరూ మరి దానియేలు 2:14 15 అక్కడి నుంచి 12 నుంచి కూడా మరి ఆజ్ఞ త్వరితముగా రాగా దానియేలు మరి ఆ భావం కోసం సమయం ఇమ్మని కోరాడు. తర్వాత అది చాలా కోపం తెచ్చుకున్నాడు. కలభావం చెప్పలేకపోతే వాళ్ళు చంపదలుచుకున్నాడని తెలుసుకున్న తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆ శాసనం వాళ్ళు చంపదలిచేటప్పటికీ దానియేలు ఏం చేశాడు, ఒక్కడే చెప్పడానికి ప్రయత్నించలేదు. స్నేహితులను కూడా సంపదలుస్తారు కదా భయపడిపోయి, భక్తి చేసే వారి మీద, ఆశీర్వాదం పొందే వారి పట్ల అసూయపడే వాళ్ళు తప్పకుండా ఉంటారు. మన జీవితాల్లో అంతే. ఎవరైనా అసూయపడ్డారంటే ఏంటి, ప్రభు మన పక్షంగా ఉన్నాడని, మనల్ని హెచ్చిస్తున్నాడని అసూయపడతారు. ధైర్యంగా ఉండాలి. బాన్సుగా వచ్చిన వాళ్ళకి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటేనే వీళ్ళకి నాశనం అయిపోతే బాగుండని కోరుకున్నారు అక్కడ ప్రజలు. కానీ వాళ్ళ నిబ్బరంగా ఉండి ఆశీర్వాదాన్ని పొందారు. దానియేలు ఆ విషయం తెలుసుకొని మిగిలిన ముగ్గురితో కలిసి దేవుని యొక్క కటాక్ష పొందాలని ప్రార్థించి వాళ్ళని ప్రేరేపించాడు, వాళ్ళని హెచ్చరించాడు. చివరికి దానియేలు మాటలు ఆ స్నేహితులు అందరూ కూడా విన్నారు, వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. అయితే దానియేలు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా దానియేలు వంటి స్నేహితులుగానే ఉండాలి. అలాంటి దానియేలు వంటి స్నేహితులు మనకు ఉండాలి. మనము ఇతరులకు దానియేలు వంటి స్నేహితులకు కూడా ఉండాలి. ఆ రకంగా ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ మంచి స్నేహితుడిగా ఉండి వీళ్ళు ఎంత తనకే మేలుకోవాలని కోరుకోలేదు, అందరు కూడా నేర్చుకోవాలని. ఆ దానియేలు మరి కలభావం చెప్పినప్పుడు ఎంత చక్కగా నేను ఒక్కదే కాదు, నా తోడుగా వీళ్ళందరూ ఉన్నారని, వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా గౌరవించడానికి హెచ్చరించాడు. అది మంచితనం. స్నేహితుడు ఉండటం వల్ల రక్షించబడ్డాము. మరణించవలసి వచ్చినా సరే మేము క్రీస్తు మరి రోమా 15:7 మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోవాలని చెప్పాడు. చక్కటి మరి వాగ్దానాలు మనకున్నాయి. దానియేలు స్వార్థం చూసుకోలేదు. మరి ప్రార్థన ఆశ్రయించాలి. మరి అందరి ప్రాణాలు కూడా రక్షించడానికి వాళ్ళు ఎంత చక్కటి ధైర్యం వహించిన దానియేలు నిజంగా దేవుని రూతో ప్రియుడయ్యాడు కదా. ఆయన కాపుదల మర్మాలు తెలుసుకోలేక వాళ్ళందరినీ హెచ్చరించడానికి ప్రార్థించమని కోరుకున్నాడు. ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్లో ఎంత చక్కగా మనకు కూడా ఎంతో చక్కటి హెచ్చరికలు ఉన్నాయండి. రోమా 15:7 క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొక్కడు చేర్చుకోండి. ఇక్కడ అన్ని రెఫరెన్స్లో ఒకరినొక్కడు, మనం ఒకరినొకరితో ఎలా ఉండాలో అనేది మనం ఇక్కడ సూటిగా నేర్చుకుంటున్నాం. ఒకరినొకడు చేర్చుకోవాలి. దేవుడు చేర్చుకున్న ప్రకారం మనం చేర్చుకొని తప్పించుకొని మనుషుల్ని దూరం చేసుకుని స్వార్థంగా ఉండకూడదు. మనం కలుపుకోవాలి, ప్రేమించాలి. తర్వాత హెబ్రీ 10:25 కొందరు మానుకున్నట్లు సమాజంలో కూడుకుంట మానక ఒకరినొకరు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుటకు మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కారం చేయుటకు
మరి పురుకొల్పుకోవాలని ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎంత చక్కటి మాట అండి. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు చేర్చుకోవాలి. అలాగే 1 దశలోనిగా 4:18 కాబట్టి మనము సదాకాలం ప్రభుతో ఉంటాం కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోదండి. చూసారా ఎన్ని రెఫరెన్స్లో ఒకరినొకడు మనం ఏం చేయాలో ఆదరించుకోవాలి, హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి, చేర్చుకోవాలి. మరి ఎఫ్ఎస్సి 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో మళ్ళీ వచ్చింది హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి కీర్తించుచు కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ క్రీస్తు భయం కలిగి మళ్ళీ చెప్తున్నాడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఆ బాధ్యత మనం వహించాలండి. ఇంకొక సందర్భంలో మరి 1 యోహాను 3:18 చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ క్రియలతో కూడా ఒకరొకరు సత్యముతో ప్రేమించాలండి. ఆపదల గురించి విన్న దానియేలు తప్పించుకునే స్వార్థం లేక నేను నా స్నేహితులు రక్షించబడాలి, వారిని ఆదరించి రక్షించాలి, నా స్నేహితులు ఆశ్రయించి చెప్పడం వల్ల దేవుడు నిజంగానే రక్షించడానికి ఇష్టపడ్డారు. ఏకభావంతో ప్రార్థించారు, కలిసి ప్రార్థించారు, సంఘంతో ప్రార్థించాలి. మనం కూడా ఇతరులను రక్షించుకోవాలి, ఏకభావంతో ప్రార్థించాలి, కలిసి ప్రార్థించాలి. మరి అలా ఉన్నప్పుడే దాచబడిన మర్మాలు ప్రభు చూపిస్తాడండి. పరలోక మర్మాల్ని మనకు తెలియచేసి మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు. మరి రాజు దానియేలుని పొగిడాడు. అప్పుడు నేనే కాదు వారు కూడా ఉన్నారు. ఆ విషయం ముగ్గురు గురించి రికమెండ్ చేసేశారు. అప్పుడు వాళ్ళు కూడా హెచ్చింపబడ్డారు. అది ఎంత చక్కని నిస్వార్థమైన ప్రేమ అండి. ఈ హెచ్చింపు ఘనత పొందామని చెప్పారు. మనం కూడా అలాగే మన స్నేహితులకు రక్షణ అందిస్తూ వారు హెచ్చింపబడాలి అని వాళ్ళ కారకులుగా మనం ఉండాలి. మనకంటే వాళ్ళు నేను పరిచయం చేశాను, వీళ్ళు ఇంత గొప్ప భక్తులు అయిపోయారు, అందరూ వీళ్ళని గౌరవిస్తారని మనం అసూయపడకూడదు. మనం హెచ్చరించాక వాళ్ళ ఉన్నత స్థితికి వస్తే మనం సంతోషపడేరా మంచి మనసు కలిగి ఉండాలని ఇక్కడ దానియేలు చక్కగా చూపిస్తున్నాడు. అట్టి స్నేహితులుగా మనం ఉన్నామా? మనకట్టి స్నేహితులు ఉన్నారా? భక్తి గలవారు భక్తి నేర్పించాలి. అట్టి వారిగా మనం కూడా ఉండాలి. ఒకరినొకరు ఆ భావంతో ఉండాలి. ధైర్యంగా మరి అగ్నిగుండంలో పట్ట కూడా ధైర్యం నూరిపోశాడు. గతంలో వారికి రాజభోజనం ఉన్నప్పుడు కూడా ఆయన ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకొని చెప్పాడు. 10 రోజులు చూడండి మేమందరం కూడా రాజభోజనం తినము, అపవిత్రంగా ఉండము, అపవిత్రత కాపాడుకుంటాం అన్నట్టుగా వాళ్ళని అది తప్పించుకొని పురిగొల్పాడు. దానియేలు భక్తి గల స్నేహితుడు మాకున్నాడు అని చెప్పుకున్నారు. ఆయన లేనితే మేము అపవిత్రులుగా ఉండేవాళ్ళమే. మమ్మల్ని హెచ్చరించాడు, కాపాడాడు, నడిపించాడు, ప్రార్థనలో ఏకీవించాడు అని అన్నీ వాళ్ళు చెప్పుకుని ఉంటారు. దానియేలు వంటి స్నేహితులు మనకు ఉండాలి. గర్వకారణంగా ఉన్నాడు. మరి ఆత్మ రక్షించే వాళ్ళంగా మనం కూడా మరి ఆ విధంగా ఉండాలి, పురుకొల్పే వాళ్ళంగా ఉండాలి. అట్టి స్నేహితులుగా మనం ఉండటానికి, ఆత్మీయ అనుభవంలో ఉండటానికి జీవాధిపతి అయిన జీవము దేవుని ఆత్మీయ స్నేహితులుగా సహవాసం నేర్పించిన వాళ్ళగా మనం కూడా ఉండాలి. అగ్ని వంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు మనకు స్నేహితులు ఆదరిస్తారు. దానియేలు వంటి మర్మాలు తెలిపే అనుభవం, అపవిత్ర నుంచి కాపాడే అనుభవం మనం కూడా అటువంటి అనుభవం ఇతరులు చూపాలి. మనకు కూడా చూపించే వాళ్ళు మనకు కాపాడుకోవాలి. అది స్థిరపడేటువంటి అనుభవంలో ఆత్మీయ స్నానాలు కూడా కొన్ని ఉన్నాయండి. అది మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ప్రతిదినం చేయవలసిన పనులు ఉంటాయి. ఎస్తరు 6 మాసాలు ఎస్తరు కూడా ఈ స్నేహితులతో కలిసి ప్రార్థించిన రీతిగా ఎస్తరు కూడా శ్రమ టైంలో స్నేహితులందరితో ఉపవాసం ఉండి ప్రార్థించి తన ప్రజలు రక్షించుకోవడానికి ఉపయోగపడింది. అందుకని ఎస్తేర్ని కూడా జ్ఞాపకం చేసుకొని తన యొక్క చక్కగా పరిశుద్ధ అలంకారాలతో ఏది సిద్ధపడిందో ఆ రకంగా రాకడ కొరకు సిద్ధపడటానికి అనుబంధంగా ఈ పాయింట్ తీసుకున్నానండి. పరిమళ క్రియలు ఏ విధంగా 6 మాసాలు గోపరస తైలముతోనూ 6 మాసాలు పరిమళ తైలంతోనూ 12 మాసాలుగా ఆవిడని సిద్ధపరిచిన రీతిగా చూస్తున్నాం. ఈ పరిమళ క్రియలు సంఘానికి వధువు సంఘంగా సిద్ధపడటం, రాకడలో సిద్ధపడటం చూపిస్తుందండి. ఆ సిద్ధపాటు మనం కూడా ఈ రాజుకే ఈవిడ సామాన్యురాలు అంత సిద్ధపడితే మనం రారాజుగా రాబోతున్నటువంటి ఆ రాకడలో ఉండే రాజు ఎదుర్కోవడానికి సంఘ వధువు గొర్రెపిల్ల మహోత్సవానికి ఎదుర్కోవడానికి మనం ఎంతగా సిద్ధపడాలో మనం హెచ్చరింపబడాలి. మనం ఎంతగానో ప్రకటన 19:7 గొప్ప జనసమూహ శబ్దంతో ప్రభువు గొర్రెపిల్ల మహోత్సవంకు తాను సిద్ధపరచుకునే సంఘంగా ఉంది కనుక మనం కూడా అది సిద్ధపరచుకునే సంఘంగా ఉండాలి. అయితే మరి పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు కూడా నలుగు ఇస్తారు కదా,
అది ఆత్మ సంబంధమైన స్నానాలు చేస్తారు. అది 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 శారీరకమైన స్నానాలు అవ్వచ్చు, కానీ ఆత్మీయమైన స్నానాలతోటి వధు సంఘము సిద్ధపడాలి. ఆ దాంట్లో 7 పాయింట్స్ ఉన్నాయండి. మన దేహాన్ని సిద్ధపడి నయమాను కూడా 7 సార్లు స్నానం చేశాడు. పసిపిల్ల దేహంగా మారాడు కదా, 7 సంపూర్ణ సంఖ్య. అందుకని 7 స్నానాల గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఒక భక్తుడు చక్కగా వివరించాడు. అది కన్నీటి స్నానం ఒకటి మన విశ్వాసిగా. మరి లూకా 7:38లో ఆవిడ పాపపు స్త్రీ వెనుక తట్టు నుండి వచ్చి వెంట్రుకలతో తుడిచింది. కన్నీటితో ఏసుపాదాలు కడిగింది. మరి ఏసుపాదాలు కన్నీరు చిక్కుల దాకా వస్తాయి కదండి, అంతగా తడిపేంత ఉంటాయి. వెంట్రుకలతో తడిపినంటే ఎంత ఏడ్చిందో చూడండి. అది ప్రార్థనానుభవం కన్నా కన్నీటి ప్రార్థన శక్తి కలది. సైతాన్ క్రియలను మరి అణిచిపెట్టి విజయం ఇస్తుంది. పక్షిరాజు పాముకి విరోధమే కదా. అది పాముకి నేల మీద ఉంటే దానికి బలం ఉండదు, కాబట్టి పక్షిరాజు దాని పైకి తీసుకెళ్ళిపోయి బలం లేనప్పుడు దాన్ని సంహరిస్తుంది. అదే రీతిగా మన జీవితాల్లో మరి బంధించే సైతాన్ని కన్నీటి ప్రార్థన ద్వారా మనం సాధించగలం. మరి మనం ఏం చేసింది? తల వెంట్రుకలతో తుడిచింది, పెదవులతో ముద్దాడింది. ఆ తల వెంట్రుకలు తన అందము, ఆ కళ్ళుతోటి మరి చేసిన పెదవులతో చేసిన పాపాలను బట్టి వాటన్నిటితోటి దేవుని సమర్పించుకొని ఎంతో గొప్ప దీవెన పొందింది, గుర్తింపబడింది. క్షమాపణ అనుభవం హన్నా కన్నీటి ప్రార్థన, హిజ్కియా కూడా గోడ తడిదిరి కన్నీరు చేశారు. మరి అదే రకంగా యోహాను 11:3లో యేసు కన్నీరు విడిచాడు. హోషియాలో యాకోబు కన్నీరు విడిచాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనకి విలువ ఉంది. రెండవది రక్త స్నానం చేయాలి, రక్తముతో కడుగబడాలి. 1 పేతురు 1:19లో నీ దోషము గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా విమోచింపబడ్డారు. గోషేను ప్రాంతం అంతా రక్తంతో నిండిందంట. గొర్రెపిల్ల రక్తం ఉండగా భద్రత ఇచ్చాడు. అహరోను మరి తన పనిలో రక్తంతో చెవులు, మరి వేలు, బొటన వేలు రక్తంతో కడగబడి లోనకి వెళ్ళాలి పరిశుద్ధ స్థలానికి. 20 మంది పెద్దలు ప్రశ్నించినప్పుడు ప్రకటన 7:14లో గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. రక్త స్నానము కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. రక్తాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఎస్తేరు కూడా స్నానం చేసి అది రాజు కోసం సిద్ధపడినట్టుగా మనం కూడా మరి ఇటువంటి స్నానాల ద్వారా పవిత్రపరచబడి మరి రాకల్లో సిద్ధపడాలి. మూడవది నీటి స్నానం. అది బాప్టిజం మనకందరూ తెలిసిందే. పాపిని అని గ్రహించి పశ్చాత్తాపంతో, వాక్య అనుభవంతో మనం మరి పశ్చాత్తాపంతో బాప్టిజం తీసుకోవాలి. యోహాను 3:3లో కొత్తగా జన్మించితేనే మరి మరి కొత్త మాదిరిగా నీటి బాప్టిజం తీసుకోవాలి కదా. మత్తయిలో క్రీస్తు కూడా నీటి బాప్టిజం తీసుకోవాలని స్పష్టంగా చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకునే అవసరత ప్రతి విశ్వాసికి ఉంది. 4వది పరిశుద్ధాత్మ స్నానం. మత్తయి 3:11లో అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే పరిశుద్ధుడు అని స్నానం ఆత్మానుభవం. మరి మనకు రోజువారీగా ఏమేమి ఉండాలంటండి? మరి వాక్యం మన్నా భుజించాలి, వాక్యాన్ని ప్రార్థన చేసుకోవాలి, మొక్కుబడులు చెల్లించాలి, ప్రతి దినము సిలువెత్తుకోవాలి. వాక్యంలో ఉన్న మాటలండి. ప్రతి దినము వాక్యం పరిశోధించాలి, ప్రతి దినము దేవాలయంలో కూడుకోవాలి, ప్రతి దినము ఒకనొకడు బుద్ధి చెప్పుకోవాలి. 5వది వాక్య స్నానము. ఎఫ్ఎస్సి 5:27లో వాక్యమైన ఉతక స్నానం చేసుకోవాలని చెప్పాడు. వాక్యంతో మనం కంప్లీట్గా శాచురేట్ అయిపోవాలండి. పరిశుద్ధపరచబడాలి, పరిశోధించబడాలి, వాక్యం లోతులు కావాలి, మర్మాల అనుభవాలు మనం తెలుసుకోవాలి. వినేవారంగా, ధ్యానించే వారంగా, మరి ప్రకటించే వారంగా, మరి ఇతరులతో పంచుకునే వారంగా మన జీవితాలు మన గుండెలో నిలుపుకోవాలి వాక్యాన్ని. మరి ఒక యవనస్తుడట ఎప్పుడు వాక్యంకి రమ్మన్నా, చర్చికి రమ్మన్నా టైం లేదు, నో టైం అనేవాడంట. సరే తనకు కళ వచ్చిందంట. పరలోకంకి వెళ్తే తను నీ పేరు లేదయ్యా అన్నారంట. అదేంటి, మన నాకు 3 డిగ్రీలు ఉన్నాయి, మా నాన్న గొప్ప సేవకుడు, నా పేరు ఉండాలి, వెతకండి. ఎవరు ఈ పుస్తకం పెట్టిందంటే యేసు ప్రభువు అయ్యా అంటే ఆయన పిలిపించండి అని చెప్తే ఆయన వచ్చారట. అంటడికి మరి నీ పేరు నేను పెట్టలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు టైం లేదని చెప్పాడట ప్రభు. నిజంగానే ప్రభు కూడా మన ఎడల ఇక్కడ బిజీగా ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి స్థానం ఉండదని గుర్తుపెట్టుకుందాం. తర్వాత 6వది శ్రమల స్నానం.
శ్రమలకి విశ్వాసకి ఆభరణాలే కదా. నశింపబో సువర్ణము పరీక్షకు నిలిచినదై మెప్పు గంధకు కారణమవుతుంది. క్రీస్తు శ్రమపడి వలసి ఉన్నది, క్రీస్తుకై శ్రమపడాలి. దీవెనలు కోరుకుంటాం కానీ దీవెనలన్నీ శ్రమల వల్ల లభిస్తాయని శిష్యులు హతసాక్షులు అవడం గుర్తుపెట్టుకుంటాం. ఆ విధంగా మనం ఈ స్నానాల ద్వారా ప్రభుని దగ్గర అవుతాం. మా తర్వాత మహిమ స్థానం చివరిది మోషే కీర్తన మరి ప్రకటన 15:2 రెండవదిగా గొర్రెపిల్ల కీర్తన వధువు పాట మహిమ శరీరంతో మనం పాడతాం, మనం సిద్ధపడతాం. అందరినీ కూర్చోబెడతాడు మహిమ శరీరంతో. ఆయన మన సువాసన మన హృదయానికే ఉండాలి, బయటికి కాదు. మన యొక్క 7 స్నానాలు కూడా మరి ఆత్మీయంగా సిద్ధపడి మరి దానియేలు వంటి భక్తి కలిగిన వారంగా మంచి స్నేహితులుగా మనం జీవిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.